గొప్పదనం అంతా ఆయన, ఈ మహిమంతా ఆయనది, ఈ ఘనత అంతా కూడా ఆయనది. దేవునికి స్తోత్రం కలుగునగాక. గత కొన్ని వారాలుగా మనం మా సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. గత వారం మనం దావీదు యొక్క లక్షణాలు, గుణలక్షణాలు, 7 లక్షణాలను మనం దావీదు గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి 7 లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు గత వారములో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ వారము దావీదు గారి యొక్క జీవితం మరి ముగిసి సొలొమోను గారి యొక్క జీవితంలోనికి ఎంటర్ అవ్వడానికి మరి మొదటి రాజుల గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, దావీదు యొక్క అవసాన కాలం వచ్చిన తర్వాత దావీదు సొలొమోనుని పిలిచి సొలొమోనుకు రాజ్యాభిషేకము, పట్టాభిషేకం చేసిన తర్వాత సొలొమోను చేసినటువంటి కార్యముల గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. అంతకు ముందు మీకు ఒక చిన్న విషయాన్ని దావీదు గారి గురించి తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంతకీ దావీదు మహారాజు గారికి ఎంతమంది పిల్లలండి? దావీదు మహారాజు గారికి ఎంతమంది పిల్లలు? దావీదు రాజు గారికి భార్యలు ఉన్నారు, దావీదు రాజు గారికి ఉపపత్నులు కూడా ఉన్నారు. దావీదు రాజు గారికి ఉన్నటువంటి పిల్లలు, దావీదుకి ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది పిల్లలు పుట్టారు అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా ఒక 6 చూస్తాము, తర్వాత 4 చూస్తాం, 10 మంది, తర్వాత 9 మంది ఉన్నారు. 19 మంది పిల్లలు దావీదు గారికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో కొన్ని విషయాలు మనం మరి నేర్చుకోకుండా వాటిని మనం తప్పించి అవి మనకు అవసరం లేదు అన్నట్టుగా అవసరమైనటువంటి విషయాలను మన జీవితాలకి, మన బ్రతుకులకి ఉపయోగపడేటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. ఈ సందర్భంలో దావీదు గారి యొక్క పిల్లలను చూసి సొలొమోను యొక్క జీవితంలోనికి మనము ప్రవేశిద్దాం. ప్రియమైన బిడ్డలారా, మరి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దావీదు రాజు గారి యొక్క జీవితంలో వారికి ఉన్నటువంటి యొక్క మరి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఇది మనము చూసినట్లయితే దావీదు రాజు గారికి ఉన్నటువంటి భార్యలను, వారికి ఉన్నటువంటి పిల్లలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేస్తాను. మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇది దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది. ఇది దావీదు రాజు గారి యొక్క పిల్లల విషయంలో దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథములో 3వ అధ్యాయములో ఈ మాటను మొదటి దినవృత్తాంతముల మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం, క్షమించండి, మొదటి దినవృత్తాంతం గ్రంథము 3వ అధ్యాయంలో ఈ సంఘటనలు దేవుడు రాసి ఉంచాడు. అలా దావీదు గారి గురించి చదువుకోవాలంటే మొదటి సమూయేలు, 2వ సమూయేలు, రాజుల గ్రంథం, మొదటి రాజులు, 2వ రాజుల గ్రంథం మనము చూసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. కానీ మొదటి దినవృత్తాంతం గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇందులో చాలా చరిత్ర దావీదు గారి యొక్క పిల్లల గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామా? మొదటి వచనం నుండి, దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా అహీమోనుకు పుట్టినటువంటి అమ్నోను, దానియేలు 2వవాడు, అబ్షాలోము 3వవాడు, ఆదోనియా 4వవాడు, షెఫట్యా 5వవాడు, ఇత్రేయాము అని 6వవాడు పుట్టిరు. 6 హెబ్రోనులో పుట్టారు. మా తర్వాత 5వ వచనం నుండి యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించినప్పుడు
యెరూషలేములో అతను పుట్టిన వారు ఎవరనగా సిమ్యా, శోబాబు, నాతాను, 4వ వాడు సొలొమోనుగా బెత్షెబాకు పుట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత తొమ్మండుగురు కుమారులు. ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, లాస్ట్లో 90 ఉన్నారు. బెత్షెబాకు పుట్టిన వారు 4 ఉన్నారు. తర్వాత దావీదుకు హెబ్రోనులో పుట్టిన వారు 6 ఉన్నారు. మొత్తం అంతా ఎంతమంది అండి? 19 మంది పిల్లలు. వీరు ఉపపత్నులకు పుట్టిన వారు 9 మంది. ఎక్కడంటే అండి 3, 6 నుంచి 8 వచనాలు మనం చూస్తే ఉపపత్నులకు పుట్టిన వారు 9 మంది. అలాగే హెబ్రోనులో పుట్టిన వారు 6, అలాగే బెత్షెబాకు పుట్టిన వారు 4 కుమారులను దావీదు కనినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర. ఏమండి అంతమంది పిల్లల్ని ఎలా కన్నాడండి అని మనం ప్రశ్న వేసుకోకూడదు. ఆ పిల్లలను బట్టి, కుమారులను బట్టి కూడా మనకు అంత అవసరత లేదు కనుక ఎవరు కూడా ఈ పిల్లల గురించి ప్రస్తావించలేదు. మనకి కూడా ప్రస్తావన అనవసరము అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దావీదుకు పుట్టినటువంటి కుమారుల, బెత్షెబాకు పుట్టినటువంటి 4 కుమారులలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఆఖరి కుమారుడైనటువంటి సొలొమోనును దావీదు రాజుగా ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సొలొమోను రాజు అయ్యాడు. ఇప్పుడు సొలొమోను యొక్క చరిత్రలోనికి మనం ప్రవేశిద్దాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలోనికి మనం ప్రవేశిద్దాం. చదువుదామా? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు చనిపోయినటువంటి తరువాత ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి సొలొమోను అల్లుడయ్యును అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దావీదు గారు అవసాన కాలం వచ్చింది. అవసాన కాలంలో దావీదు గారు చనిపోయాడు. దావీదు చనిపోక ముందు సొలొమోను రాజుగా ఏర్పాటు చేశాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆ సంగతులన్నీ కూడా మనకు విచితపరచబడుతూ ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, దావీదు చనిపోయిన తరువాత సొలొమోను ఐగుప్తు రాజై ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడు అయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. తర్వాత తన నగరను, యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఏదైతే పెళ్లి చేసుకున్నాడో ఎవరిని? ఫరో కుమార్తెను. ఆ ఫరో కుమార్తెను దావీదు పురమునకు తీసుకుని వచ్చినట్టుగా, భార్యను ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యను ఇంటికి తీసుకుని వచ్చాడు. 2వ వచనం మనం చదువుదామండి. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంతరమునైనా ఇంతవరకు నేను కూడుకులో ఉండి మాతోడు మమ్మల్ని నడిపించారు. నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక సాక్ష్యాలు బట్టి నేను ప్రభువా వారికి రావాల్సిన ఆశీర్వాదాలు రప్పించండి. ఈ సమయం ముందు నేను ప్రభువా సొలొమోను యొక్క జీవితాన్ని ప్రభు మేము ధ్యానం చేసుకోవడానికనైనా లేఖనాలను ప్రభు మేము చదువుకొని ఉండగా తండ్రి, ఈ లేఖనంలో ఉన్నటువంటి సత్యాలు ప్రభు నేర్చుకొని లాగిన ప్రభువా ఏదైతే నేను ప్రభుని ఈ లేఖనములో ఏ పాఠాలు మా కొరకునైనా ప్రభువా మా భవిష్యత్తు కొరకునైనా మేము నేర్చుకునినైనా ఆ పాఠాలకు అనుగుణంగా నేను ప్రభునైనా మేము నడవడానికి నేను ప్రభువా ఏదైతే మీరు వ్రాయించి ఉంచారో వ్రాయించిన ప్రతి మాటను ప్రతి లేఖనాన్ని కూడా ప్రభునైనా మేము అర్థం చేసుకోవడానికి ఈ సమయం అందు వినగల చెవులు, గ్రహింపుగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి ప్రభువా. నిలబడిన దాసుడు ఉట్టువాడు మట్టువాడు ఎందుకు పనుకురంటు వాడిన తండ్రినైనా నీ దాసుని అరికాల మొదలుకు నన్నెత్త వరకు కూడా ప్రభువా మీ
ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి తండ్రి. నీ దాసుని నోటికి మీరే బోరుగా ఉండి నాయన ప్రభువా, మీరే నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడమని ఈ సమయమందు నాయన ప్రభువా, ఈ స్థలమంతటిపైన మీ ఆత్మ కొమ్మరిప్పును దయచేసి నాయన ప్రభువా, మీ ఆత్మ చేత సంధించిన నాయన ప్రభువా, నీ బిడ్డలమైన మేము నేను నీ వాక్యం ద్వారాగా ఆనందించడానికి నీ కృప దయచేదురుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ 2వ వచనం నుంచి మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలమునందు మాత్రము బలులు అర్పించుచు వచ్చిరి. ఉన్నత స్థలము అంటే అర్థం ఏంటో తెలుసండి. ఆ రోజుల్లో ఊర్లో ఉన్నటువంటి ప్రదేశంలో, ఎవరైనా నివసిస్తున్నటువంటి ప్రదేశంలో ఎత్తుగా ఏదైతే ప్రాంతం ఉంటుందో, అంటే కొండ ప్రాంతం లాంటిది, ఎత్తైన ప్రాంతం లాంటిది, ఆ ప్రాంతము మీదకి వెళ్ళి చూస్తే ఆ ఊరంతా కనబడేలాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉన్నత స్థలమని ఆ రోజుల్లో దానికి పేరు పెట్టేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరం ఇంకా కట్టబడలే, దేవుని మందిరం కట్టబడలేదు, కానీ ఆ బలిపీఠము కానీ అలాగే దేవుని ఆరాధించే స్థలాలు కానీ ఉన్నత స్థలములలో స్తంభాలను నిలిపి ఆ ఉన్నత స్థలములలో బలులు అర్పించేవారు. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసేవారు, అక్కడికే వెళ్ళి ఉత్సవాలు కూడా వారు చేసేవారు. ప్రియమైన బిడ్డలారా, కనుక ఆ ఉన్నత స్థలముల మీద ఆరాధిస్తున్నటువంటి సందర్భంలో సొలొమోనుకు ఒక ఆలోచన వచ్చింది. అంతకుముందు దావీదు అనుకున్నాడు, దావీదు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నేనైతే సరంబి వేసినటువంటి ఇళ్లలో నేను జీవిస్తున్నాను, కానీ నా దేవుని మందిరము, నా దేవుని ఆరాధన స్థలము గుడారాల్లో ఉంది కనుక ఆ గుడారాలలో కాదు, నేను గొప్ప మందిరాన్ని కడతానని బంగారం సమకూర్చాడు, వెండిని సమకూర్చాడు, కర్రలు సమకూర్చాడు. దానికి కావాల్సినటువంటి సమస్తమును కూడా దావీదు సమకూర్చి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నీకు నేను మందిరం కడతాను నాయనా అని. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? లేదు లేదు, నీవు నాకు మందిరం కట్టడానికి వీలు లేదు. నీవు కాదు నాకు మందిరం కట్టేది. ఎవరు కట్టాలి? నీ కుమారుడు కడతాడు. నీ కుమారుని స్థిరపరుస్తాను, నీ కుమారుడు రాజుని చేస్తాను. నీ కుమారుడు రాజు అయిన తర్వాత నీ కుమారుని ద్వారాగా నేను మందిరమును కట్టించుకుంటానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేంటి ప్రభువా, మరి నేను ఎందుకు కట్టకూడదని దావీదు అడిగితే నాతాను చెప్పిన మాట ఏంటో తెలిసింది. నీ చేతులు రక్తమును ఒలికించినవి గనుక, నీ చేతులు యుద్ధంలో అనేక మందిని చంపాయి గనుక, నీ ఆ రక్తము ఒలికించిన చేతులతో నీవు నా మందిరమును కట్టడానికి వీలు లేదని దేవుడు వారికి సెలవిచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడు చెప్పిన రీతిగా మరి సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ఇంటికి తీసుకుని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత గుడారంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం విషయంలో, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ స్థలం విషయంలో సొలొమోను ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చదవండి. 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలమునందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందసం గుడారంలోనే ఉంది, మందసం గుడారంలోనే ఉంది, కానీ ఆ గుడారములో ఉన్నత స్థలములో ఉన్నటువంటి మందసం దగ్గరికి వెళ్ళి బలులను అర్పిస్తున్నాడు. ఎలాగ అర్పిస్తున్నాడంట? తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించచ్చు. దావీదు ఏం కట్టడి ఇచ్చా తెలిసింది సొలొమోనుకు? నువ్వు దేవుని మాటను జవదాటకూడదు, దేవుని ఆజ్ఞల్లో ఏది కూడా నీవు తప్పిపోకూడదు. దేవుని అనుసరించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆరాధించాలి. దేవుడు తప్ప నీకు వేరే ధ్యాస ఉండకూడదని సొలొమోనుకు దేవుడు మరి దావీదు నిశ్చయముగా ఖండితంగా చెప్పాడు కనుక ఆ ఖండితంగా చెప్పినటువంటి మాటలను బట్టి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను, కానీ ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు ఉండునని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అలాగే బలులు అర్పిస్తూ ఉన్నత స్థలముల దగ్గరికి వెళ్తూ ఒకానొక రోజున సొలొమోనుకి ఆనందం వచ్చి సంతోషం వచ్చి దేవుని గణపరచాలని ఆలోచన కలిగి 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే దేవునికి గొప్ప బలులు అర్పించాలని సొలొమోను కోరుకున్నాడు. చూడండి, మనకి సంతోషం వచ్చి ఆనందం వచ్చింది అనుకోండి, ఇంట్లో ఏదో విందు చేసుకుంటాం, ఏదో పండగ చేసుకుంటాం. పిల్లలు పాస్ అయ్యారనుకోండి, పండగ చేసుకుంటాం. పిల్లలు ఊరి నుంచి వచ్చారనుకోండి, వారికి ఏదో ఒకటి మనం కొత్తగా వింతగా మరి ఉన్నతంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం. సొలొమోను కూడా దేవునికి ఏదో చెయ్యాలని ఆలోచన కలిగి ఇక్కడ చేసినటువంటి కార్యాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, సొలొమోను గిబియోనులో ఉన్నటువంటి ముఖ్యమైన స్థలమై ఉండెను కనుక, గిబియోను ముఖ్యమైన స్థలమై ఉండెను కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి అక్కడ ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను దేవునికి అర్పించిన రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని బలులు అర్పించాడంటే అండి, సొలొమోను 1000 దహన బలులు అర్పించాడు. 1000, 1, 2 అయితే సామాన్యంగా ఉండును, 20 అయితే సామాన్యంగా ఉండును, 100 అయినా సామాన్యం, 200, 300 అయినా సామాన్యంగా, అది కూడా పెద్ద గొప్పే 100 అంటే. కానీ సొలొమోను అలా చేయలేదు, ఘనంగా చేశాడండి, గొప్పగా చేశాడండి. అంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా దేవునికి 1000 దహన బలులు అర్పించిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు కూడా అర్పించలేదు అలాగా. దావీదు కూడా 1000 దహన బలులు దేవునికి అర్పించలేదు. మరి సొలొమోనుకి ఎందుకు వచ్చింది ఆలోచన? సొలొమోనుకి ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఉన్నతమైనటువంటి ఆలోచనలు కొంతమందికే వస్తాయండి. చెడిపోయే ఆలోచనలు అందరికీ వస్తాయి, చెడగొట్టే ఆలోచనలు అందరికీ వస్తాయి, పాడైపోయే ఆలోచనలు అందరికీ వస్తాయి, బాగుపడేటటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి. ఆ ఆలోచనలో 1000 దహన బలులు అర్పించాలని సొలొమోను గారికి ఒక్కరికి ఆలోచన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1000 దహన బలులు అర్పించాడు. అర్పించి ఇంటికి వెళ్ళి రాత్రికాల సమయంలో పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఇక్కడ మనం 5వ వచనం మనం చూస్తే ఆ 1000 దహన బలులు సొలొమోను అర్పించేసరికి దేవునికి మహా ఆనందం వేసిందంట. 5వ వచనం చదవండి. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గిబియోనులోకి వెళ్ళి 1000 దహన బలులు అర్పించిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆయన పడుకున్నాక ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడంట. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఏమి ఇష్టమో తెలిసింది. ఆయన సంతోషపడడానికి నువ్వేం చేసినా ఆయన దానిని స్వీకరిస్తాడు, ఆస్వాదిస్తాడు. హృదయపూర్వకంగా మనము దేవునికి అర్పించాలి. కీర్తన గ్రంథంలో మనం ఏం చూస్తామండి? 119వ కీర్తన మొదటి పారాగ్రాఫ్లో మనం 2వ వచనంలో ఏం చూస్తాం? మనం హృదయముతో చూడాలంట, మనసుతో కాదు, మరి కనులతో కాదు. దేనితో చూడాలి? మనం హృదయముతో చూడాలి. సొలొమోను ఇక్కడ దేవునిని హృదయముతో చూశాడు. దేవునికి ఏది ఇష్టమో చూశాడు. దేవునికి ఏది ఇష్టమైతే దేవుడు సంతోషపడతాడో గమనించాడు. గమనించి 1000 దహన బలులు దేవునికి అర్పించి దేవుని సంతోషపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేయండి అమ్మ అంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయడానికి మనకే ఓపిక ఉండదు. గంట అయితే అయ్యో బాబు అనుకుంటాం, 2వ గంట అయితే ఇంకా అసలు తట్టుకోలేము మనం. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయడానికి సమయం సందర్భాలు ఉండకూడదు. ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. మనకి దేవుడు ఇచ్చినట్టు గొప్ప భాగ్యం ఏంటో తెలుసండి, సమయము అసమయము అని కాకుండా నువ్వెప్పుడు ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది దేవుళ్ళు అలా కాదు. కొంతమంది దేవుళ్ళు సమయాన్ని చూసి మీరు ప్రార్థన చేయాలి. అమావాస్య అనుకోండి, తలుపులు మూసేస్తారు. ఏదైనా వర్జ్యం ఉందనుకుని తలుపులు మూసేస్తారు. ఉదయకాల సమయం మందు మీకు తలుపులు తీయడానికి కూడా ఒక సమయం ఉంటుంది. తలుపులు మూయడానికి కూడా సమయం ఉంటుంది. దేవుని మందిరాలు, దేవుని ఆలయాలు ఎప్పుడైనా మూసేయడం ఎప్పుడైనా మీరు చూసారా? ఈరోజు మీరు వచ్చి ప్రార్థన చేయడానికి వీల్లేదమ్మా, రేపు రండి అన్న దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా?
దేవుని మందిరంలో ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు. రెండవది, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, చెత్త కుప్ప దగ్గర ఉన్నా, మందిరంలో ఉన్నా, బంగారం ఉన్న గదిలో ఉన్నా, నువ్వు దారంట వెళ్తున్నా, బస్సులో కూర్చున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బండి మీద వెళ్తున్నా, ఒకవేళ బస్సు దొరకక నువ్వు దారిలో నిలబడి నించున్నా, ఎక్కడ ప్రార్థన చేసినా మన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకంటే గొప్ప భాగ్యం మనకేముందండి? అంతకంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుందా? పిల్లల అమ్మ కొద్దిగా పని చేయమంటే నేను ఇప్పుడు చేయను అంటారా? అనరా? ఎవరైనా అధికారి దగ్గరికి వెళ్ళి పని చేయమంటే రేపురా చూస్తాను అంటాడు. ఏదైనా మనకు అవసరం ఉండి అధికారుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఆఫీసులకి వెళ్ళినా వెంటనే మనకు చేస్తారండి. టైం పెడతారు, సమయం పెడతారు, రేపు రమ్మంటారు, ఎల్లుండి రమ్మంటారు, తర్వాత రమ్మంటారు. అవసరమైతే నెలల వారు తిప్పించుకుంటూ ఉంటారే తప్ప వెంటనే పని చేయడానికి ఎవరికి కూడా ఒప్పుకోరు, అవకాశం ఇవ్వరు. కానీ మన దేవుడు అలా కాదు. ఎక్కడ కూర్చో, ఎక్కడ ఉండు, ఏ ప్రదేశంలో ఉండు, ఏ ప్రాంతంలో ఉండు, దేవుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దేవుడు మనకున్నాడండి, అంత ఘనమైన దేవుడు మనకున్నాడండి. నువ్వు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వడానికి ఇష్టపడేటటువంటి దేవుడు మనకున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అడుగునందువలనే నీవు పొందుకోలేకపోతున్నావని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అడగమన్నాడు, అంతే. విడువకు అడగమన్నాడు, విసుగుకు అడగమన్నాడు. ఎప్పుడు కూడా నిన్ను అడగమనే దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గిబియోనులో 1000 దహనబలులు అర్పించి సొలొమోను ఇంటికి వెళ్ళి పడుకుంటే వెంటనే దేవుడు స్వప్నమందు దర్శనంలో సొలొమోనుకి కనపడి సొలొమోనుతో చెప్తాడు, సొలొమోను ఏమన్నాడో తెలుసా? అక్కడ నీకేం కావాలో అని అడగలే, ఏమి కావాలో అడగలేదు. అక్కడ అన్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుని చదువుతాం. చూడండి, ఒకసారి చూడండి. నేను నీకు ఏది ఇచ్చుట ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు 1000 దహనబలులు అర్పించావు కదా, అందుకోసం నీకు సైన్యాన్ని ఇస్తాను లేవా, నీకు సైన్యాన్ని ఇస్తాను, లేదంటే గుర్రాలను ఇస్తాను నీకు, అంటే యుద్ధానికి వెళ్ళాలి కదా, లేకపోతే రథాలను ఇస్తాను యుద్ధం చేయడానికి, లేకపోతే నీకు ఆయుధాలను ఇస్తాను అని దేవుడు డిసిషన్ తీసుకోలే. ఇవ్వాల్సింది దేవుడే, ఇచ్చేవాడు దేవుడే. దేవుడు సొలొమోనుతోను ఏమన్నాడు తెలిసింది? ఇదిగో ఇది నీకు ఇస్తాను, నువ్వు 1000 దహనబలులు అర్పించావు కాబట్టి నాకు చాలా సంతోషం వేసింది, నాకు ఆనందం వేసింది, ఇది నేను నీకు ఇస్తాను అని దేవుడు కోరుకోలేదండి. దేవుడు తన యొక్క డిసిషన్, తన యొక్క ఉద్దేశాన్ని సొలొమోనుకు ఇవ్వాలని దేవుడు కోరుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ అన్నటువంటి మాట చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియమైన బిడ్డలారా. అక్కడ అన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ దేవుడు అతనితో ఏమని చెప్తున్నాడు? నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీకు ఏది ఇస్తే నీకు ఇష్టమో, నీకు ఇష్టమైన దాన్ని అడగమంటున్నాడు దేవుడు. మనం ఏం అడుగుతాం చెప్పండి? దేవుడు మీకు కూడా సొలొమోను గారికి ప్రత్యక్షమైనట్టు మీకు కూడా దేవుడు ప్రత్యక్షమై దేవుడు మీ ముందు నిలిచి ఏం కావాలో కోరుకోమ్మా అన్నారనుకోండి, మీరేం కోరుకుంటారు చెప్పండి? ఏం కావాలి మనకి? తినడానికి తిండి, కొట్టుకోవడానికి వస్త్రాలు, అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు, ఉండడానికి ఇల్లు లేకపోతే ఉండడానికి ఇల్లు, కారు లేకపోతే కారు, వాహనం లేకపోతే వాహనం. ఇంతే కదా మనకు కావాల్సింది. సుఖంగా జీవించడం, ఈ లోకంలో సుఖంగా బ్రతకడం మనకు కావాలి, అంతే కదా. మనం అడిగేది అదే కదండి. అంతకుమించి మనం ఏమైనా అడుగుతామా? అడగలేం కనుక మొట్టమొదటిగా మనకి నోటికి వచ్చేది అంటే డబ్బు లేకపోతే బతకలేం కదండి. డబ్బే కదా ముఖ్యంగా, డబ్బు కోసమే కదా ఇన్ని బాధలు పడేది. లేదంటే ఆరోగ్యం, లేదంటే ఇల్లు, ఇవే మనం కోరుకుంటూ ఉంటాం ప్రియమైన బిడ్డలారా. మరి రాజు అయినటువంటి సొలొమోను ఏం కోరుకోవాలి? తన రాజ్యానికి, తన పరిపాలనకు, తనకున్న సైనికులకు శత్రువు వస్తే వాడిని ప్రాణం తీయడానికి, ఏ శత్రువు వచ్చినా వాడి ప్రాణం తీసేయలేను, ఆ శక్తి నాకు ఇయ్యని అడగాలి సొలొమోను. అంతే కదండి. సొలొమోను కోరుకోవాల్సినటువంటి కోరికలు ఏముంటాయి?
రాజ్యం గురించి ఉంటాయి, సైనికుల గురించి ఉంటుంది, అలాగే యుద్ధమును గురించి సంబంధించినటువంటి ఏనుగులు కానీ, గుర్రాలు కానీ, సైనికులు కానీ, రథాలు కానీ, ఇవి విస్తారమైనవి ఉంటే శత్రువుని గెలవచ్చు కనుక ఇవి సొలొమోను కోరుకోవాలి. కానీ సొలొమోను నీలాగా నాలాగా కోరుకునేవాడు కాదు. కాబట్టి సొలొమోను కోరుకున్న కోరికను చూస్తే మానవులమైన మనకు మతిపోతుంది అనమాట. ఏమని కోరుకున్నాడు సొలొమోను? చూడండి అక్కడ సొలొమోను కోరుకున్న కోరిక ఏంటి అక్కడ చూడండి. ఏం కోరుకున్నాడు సొలొమోను? ఇలాగు దేవునితో మనము చేసెను, ప్రభువా నీ దాసుడును నా తండ్రి అయిన దావీదును నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు అగుపరిచితివి. ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి దేవా నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయమని ప్రార్థన చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా విచిత్రమైనటువంటి విషయం. నా తండ్రిని కాపాడింది నువ్వే, నా తండ్రిని నడిపించింది నువ్వే, ఇప్పుడు నేను ఉన్నట్టుగా నా తండ్రిని దీవించిన వాడవు కూడా నీవే. నా తండ్రిని ఎలాగైతే దీవించి కాపాడి భద్రపరిచావో నన్ను కూడా అలాగే సింహాసనం మీద ఎక్కించావు. ఇది చాలా బాగుంది. కానీ ఈ సమయం ముందు నేను ఎవరిని పరిపాలించడానికి రాజుగా వచ్చాను? నేను నీ జనులను పరిపాలించడానికి నేను రాజుగా ఇక్కడ మరి సింహాసనం మీద కూర్చి ఉన్నాను. కనుక ఈ విశాల దేశంను తనిఖీ చేయటం నా వల్ల కాదు, వారిని లెక్కించడం నా వల్ల కాదు. ఇంత గొప్పదైన జనమును న్యాయం తీర్చగలవాడు ఎవడు కూడా భూమి మీద లేడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడు నన్ను వివేకము గల హృదయమును దయచేయము అని దేవునిని కోరుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొట్టమొదటిగా 1000 దానములు అర్పించినప్పుడే దేవునికి ఎంతో సంతోషం వేసింది, ఆనందం వేసింది. సొలొమోను మీద ఎంతో దయ కలిగింది దేవునికి. తర్వాత ఈ కోరిక కోరినప్పుడు దేవునికి ఇంకా ఆనందం వేసేసిందంట, దేవునికి ఇంకెంతో సంతోషం వచ్చేసిందంట. చదవండి ఆ మాట. ఎప్పుడైతే జ్ఞానము గల హృదయం కావాలని మరి సొలొమోను కోరుకున్నాడో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి ప్రియమైన బిడ్డలారా. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు కోరుకుంటే దేవునికి అనుకూలం అయిపోవాలి, నువ్వు అడిగితే దేవునికి ఇష్టమైపోవాలి, నువ్వు అడిగిన దానికి 10 రెట్లు దేవుడు నీకు మరలా దయచేయాలి. నువ్వు ఒకటి అడిగితే దేవుడు 10 రెట్లు నీకు ఇవ్వాలి. అటువంటి కోరిక నువ్వు కోరుకోవాలి, అటువంటి కోరిక నీలో ఉండాలి. డబ్బునైనా, ధనమీనైనా, ఇల్లునైనా, ఆరోగ్యమీనైనా, సంపదీనైనా, పిల్లలనైనా, నేను బాగా తినడానికి, బాగా ఉండడానికి నాకు నైనా ప్రభు నీ కృప చూపించినైనా ఈ కాదు, ఈ కోరికలు కాదు. సొలొమోను కోరుకున్నటువంటి కోరిక ఏంటో తెలిసింది. ఈ ప్రజలు నీ ప్రజలు, ఈ జనాభా నీ జనాభా, ఈ ప్రజలు విస్తరించి ఉన్నారు కనుక వీరిని లెక్క పెట్టుటయు వీరికి న్యాయము తీర్చుటయు నా వల్ల
అయ్యే పని కాదు, నా వల్ల కాదు, కనుక దయచేసి జ్ఞానం హృదయం నాకు దయచేయి, జ్ఞానం నాకు దయచేయి అని సొలొమోను కోరుకుంటే దేవునికి ఆ మాట చాలా ఇష్టమైపోయిందంట. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమయ్యను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అనుకూలమైపోయిందంటే సొలొమోను కోరుకున్నది ఒక్కటే, జ్ఞానం కావాలని కోరుకున్నాడు, తెలివి కావాలని కోరుకున్నాడు. దేవుడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కోరుకున్నది ఇస్తే చాలు కదండి మనకే, కానీ దేవుడు ఏం చేశాడో చూడండి ఇక్కడ చదువుదాం. దేవుడు అతనికి ఇలాగున సెలవిచ్చిన 11వ వచనం చదువుతున్నారు చూడండి. నువ్వు దీర్ఘాయువైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. ఏం కోరుకోవాలంట? దీర్ఘాయు కావాలి రాజుకి, చిరకాలం జీవించలాగున. అలాగే శత్రువుల ప్రాణం కావాలి, ఎవరైనా శత్రువు వచ్చి యుద్ధం చేస్తే వాడు ప్రాణం తీసేయాలి. చూడండి, అందుకే నీవు దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను ధనం కావాలి, డబ్బు కావాలి, సైనికులందరినీ పెంచి పోషించడానికి, రాజ్యాన్ని పెంచి పోషించడానికి నువ్వు ధనాన్ని అడగలేదు, దీర్ఘాయువుని అడగలేదు, శత్రువుల యొక్క ప్రాణమును కూడా అడగలేదు. న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివే. న్యాయము గ్రహించుటకు వివేకము కావాలని అడిగావే అంటూ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసు, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగ అడిగినందున నీ మనవి నేను ఆలకిస్తున్నాను. ఒకసారి కాదు, 100 సార్లు ఆలకిస్తున్నాను, 100 సార్లు నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను చెప్తూ ఇక్కడ ఒక మాట కూడా, ఇంకోటి మాట దేవుడు ఇక్కడ చదివిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? బుద్ధి వివేకములు గల హృదయంలో నీకు నేను ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడని దీవించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివేకములో, జ్ఞానములో నీ వంటి వాడు ఒకడు లేడు, ఎంతకు ముందు లేడు, తర్వాత ఇప్పుడు నుంచి ఈ తర్వాత కూడా నీ తర్వాత వేరేవాడు ఉండబోడు అని మొట్టమొదటిగా దీవించేసి ఇంకొక మాట కూడా అన్నాడు 13వ వచనంలో. ఏమంటో చెప్పాడు చూడండి. మరియు నీవు అండర్లైన్ చేసుకోండి, మరియు నీవు ఐశ్వర్యమును మరియు నీవు ఘనతను ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడు నేను ఉండడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆఫర్లు అంటారు కదా, ఆఫర్లో ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ, ఒకటి కొంటే 1 ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ అని ఆఫర్లు ఉంటాయి కదా. ఈ ఆఫర్లు దేవుడు ముందే ఇచ్చేశాడు అందరికీ. ఇప్పుడంటే వీళ్ళు ఆఫర్లను పెట్టుకుంటున్నారు, కానీ ప్రియమైన బిడ్డలారా ముందే దేవుడు ఆఫర్లు ఇచ్చాడు. ఒకడు కోరుకుంటే జ్ఞానము కావాలని సొలొమోను కోరుకుంటే దేవుడు ఏమి ఇచ్చాడండి? ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత కూడా ఇచ్చాడు. అంటే జ్ఞానమును కోరుకున్నాడు కనుక జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడు, ఐశ్వర్యంతో పాటు ఏమిచ్చాడండి అక్కడ? ఘనతను కూడా సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు ఇచ్చే విషయంలో కొలతలు లేకుండా దేవుడు ఇస్తాడు మనకి. ఏమి లేకుండానండి? కొలతలు లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, కొలతలు లేకుండా దేవుడు మనలను దీవిస్తాడు. ఇక్కడ సొలొమోను కోరుకున్నది ఒకటే. సొలొమోనుకి 1+2 అంటే జ్ఞానం కావాలని కోరుకున్నాడు, ఘనతని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని కూడా సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, సొలొమోను యొక్క జ్ఞానంతో సొలొమోను చేసిన తీర్పులు ఎన్నున్నాయో మరి కోకోలలో అన్నమాట. చాలా తీర్పులు ఉన్నాయి. సొలొమోను చేసినటువంటి తీర్పులు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, వచ్చే వారం సొలొమోను చేసినటువంటి తీర్పులలో కొన్ని తీర్పులు, ఆయనకున్నటువంటి జ్ఞానం ఏపాటిదో, ఎంత గొప్పదో, మనుషులకు అర్థం కానటువంటి జ్ఞానం, మానవులకి అర్థం కానటువంటి జ్ఞానం దేవుడే చెప్పాడు. అంతకుముందు నీ అంటి జ్ఞానవంతుడు లేడు, నీ తర్వాత కూడా నీ అంటి జ్ఞానవంతుడు ఉండబోడు అని దేవుడు చెప్పాడు కదా.
మరి సొలొమోను యొక్క జ్ఞానంతో చేసినటువంటి తీర్పుల గురించి వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం, తెలుసుకుందాం. ఎంత జ్ఞానవంతుడో సొలొమోను. దేవుడిచ్చినటువంటి జ్ఞానం అది. మళ్ళీ సొలొమోను జ్ఞానం అనకూడదు, అది దేవుడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం ఎంత గొప్పదో వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవునికి ఇష్టముడుగా జీవిస్తే, దేవునికి ఇష్టమైన వారుగా మనం జీవిస్తే, దేవునికి ఇష్టమైన వారుగా భయభక్తులు కలిగి ఆయన సన్నిధానంలో ఆయన మెచ్చుకునే వారుగా కనుక మనం బ్రతకగలిగితే దేవుడు నీకు ఏ దేవుడానికైనా అయినా ఇష్టపడతాడు అనేటువంటి పాఠం ఈ సందర్భంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక సొలొమోను దీవించిన దేవుడు మనల్ని కూడా అటు రీతిగా దీవించలాగున, సొలొమోను చేసిన మనవులు మనము కూడా అటు రీతిగా దేవుని సన్నిధానంలో చేసేలాగున మన జీవితాలను, మన బ్రతుకులను న్యాయముగాను, ధర్మముగాను, నీతిమత్తముగాను నడుపుకుంటూ ఈ లోకంలో జీవిద్దాం. దేవుడిచ్చిన ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవ, వందనములు నాయన. నిత్యమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, నేను కోరుకున్నది దయచేయగలిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి నాయనా. దావీదును దీవించావు తండ్రి, దావీదుకి ఇచ్చిన కుమారుడైనటువంటి సొలొమోనును కూడా మీరు దీవించావు తండ్రి. ఈ సమయం ముందు నేను ప్రభా సొలొమోను అడిగినటువంటి మనవిని ప్రభునైనా, ఆ యొక్క కోరికను ప్రభునని ఎంతో ఆశతో నేను ప్రభా, ఎంతో నేను ప్రభునైనా నన్ను సంతోషంతో, ఆనందంతో నేను ప్రభా సొలొమోను యొక్క కోరికను మీరు నేను ప్రభా అంగీకరించారు తండ్రి. సొలొమోను కోరుకున్నటువంటి కోరిక ఒక్కటే, జ్ఞానము కావాలని సొలొమోను కోరుకుంటే జ్ఞానముతో పాటు ఐశ్వర్యముతో పాటు ఘనతను కూడా నేను ప్రభువా నేను సొలొమోనుకు నువ్వు ఇచ్చి నేను ప్రభు దీవించావు తండ్రి. నీ యందు విశ్వాసం వచ్చిన వారు, నీ యందు భక్తి కలిగిన వారు, నీలో యథార్థముగా జీవించేవారు, నీ ఆజ్ఞలను పాటించేవారు ప్రభా, ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో నిందారహితులుగా ఉండేవారిని ప్రభా సొలొమోనును దీవించినట్లుగా దీవిస్తారని వాగ్దానం చేస్తూ నాయన మాకు తెలియజేసినటువంటి పాఠాన్ని బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా ఈ పాఠాలు ఎవరైతే విన్నారో, ఈ పాఠం ఎవరైతే విన్నారో ప్రభా, విన్నటువంటి వారి జీవితాల్లో, హృదయాల్లో ప్రభా గొప్ప కార్యములు మీరు జరిగించండి తండ్రి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు, ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉన్నా నేను ప్రభు, ఏ నేల మీద ఉన్నా నేను ప్రభు, ఏ ఆఖరిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ప్రార్థిస్తే చాలునైనా, నీ సన్నిధానంలో తండ్రి అంటే చాలునైనా ప్రభా వారిని ఆదుకుని ఆదరించి వారికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడు అని తెలియజేస్తూరైన ప్రభా సొలొమోనును దీవించిన దేవా, ఈ సమయం ముందు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని కూడా దీవించండి. వారికి ఎన్నో అక్రతలు, ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభునైనా. సొలొమోను చేసే మనవులు వారు కూడా చేస్తున్నాను ప్రభా. సొలొమోను ప్రార్థించిన రీతిగా నేను ప్రభా నీకు ఇష్టమైన ప్రార్థన సొలొమోను చేశాడు, అటు రీతిగా నీ బిడ్డలు కూడా నీకు ఇష్టమైన ప్రార్థనలు చేస్తూ ప్రభా వారి జీవితంలో కూడా ప్రభా అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం నీ బిడ్డలు అయినటువంటి సంఘానికి కూడా దయచేయమని విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింపచేయండి నైనా. సొలొమోను దీవించినట్టుగానే ప్రభు నీ బిడ్డలు కూడా దీవించండి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రభునైనా నీ బిడ్డలకు కూడా దయచేయండి ప్రభా. అట్టి జ్ఞాన హృదయముతో నన్ను ప్రభు ఈ లోకంలో జీవించడానికినైనా, అటువంటి జ్ఞాన హృదయముతో శత్రువును జయించడానికి, అటువంటి జ్ఞాన హృదయము కలిగి నేను ప్రభు ఈ లోకంలో నీ సాక్షిగా జీవించడానికినైనా నీ కృప నీ బిడ్డలకు దయచేదురుగా. కానీ చేసిన ప్రార్థన పాత చేర్చుకోమని ఉన్నటువంటి సమయాన్ని కూడా మీ పాదాల చెంత మేము సమర్పించుకుంటూ మిగిలిన కార్యక్రమాన్ని కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.